వైష్ణవ ఆలయాల్లో అత్యంత ప్రతిష్టాత్మక చరిత్ర కలిగిన తిరుమల ఆలయంలో వైకుంఠ దర్శనం 10 రోజుల పాటు కొనసాగనున్న తరుణంలో టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూ లైన్లో వెళ్లే భక్తులకు నిరంతరం వాళ్లకు అవసరమైన పలు ఆహార పదార్థాలు నిత్యం సరఫరా చేస్తూ భక్తులకు అండగా నిలిచారు టీటీడీ ఉద్యోగులు. లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో టీటీడీ సిబ్బందితో పాటు విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి అర్బన్ పోలీసులు, శ్రీవారి సేవకులు దాదాపు 10,000 మంది నిరంతర సేవలు చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినంలో వైకుంఠ ద్వార దర్శనం మొదటి రోజు స్వామివారి కైంకర్యాలన్నీ ముగిసిన తర్వాత తిరుప్పావై అర్చన తోమాల 2 గంటలు అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 1 గంట 30 నిమిషాలప్పుడు అంటే 1:30 ఈరోజు అర్లీ మార్నింగ్ విఐపి దర్శనం మొదలు పెట్టడం జరిగింది. విఐపి టోకన్స్ కరెక్ట్గా 4,008 ఇవ్వటం జరిగింది. 4,008 విఐపి టోకన్స్లో 3,850 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా 150 టికెట్లు కొనుగోలు చేయలేదు. ఈ విఐపి స్లాట్ 1:30కు 1:45 మొదలైంది. 1:45 మొదలై 5:15కు క్లోజ్ అయింది. ఎస్ఎస్డి ఎస్ఈడి స్లాట్స్ 2 కూడా 6 AM ఇచ్చాము మేము. కానీ 45 నిమిషాల ముందే వాళ్లకు ఇచ్చినటువంటి స్లాట్కు దాదాపు 45 నిమిషాల ముందు ఎస్ఎస్డిని ఎస్ఈడిని వదలడం జరిగింది. 6 గంటలకు ఉన్నటువంటి స్లాట్ 45 నిమిషాల ముందు వదిలాము. తిరుమల దర్శనానికి వచ్చాను వైకుంఠ ఏకాదశి సందర్భంగా. సో ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. దర్శనం కూడా త్వరగానే అయిపోయింది, ఒక 2 అవర్స్లో అయిపోయిందండి. సో ఇక్కడ ఏర్పాట్లు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. సో ఫుడ్ వసతి కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యద్భుతంగా పూల డెకరేషన్ అయితేనేమి, భక్తులకు పాలు అల్పాహారాలు చాలా అద్భుతంగా అందించి ఈ సంవత్సరం జరిగే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని చాలా అద్భుతంగా జరిపారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగుంది స్వామి. మేము 25 సంవత్సరాల బట్టి వైకుంఠవాసుని దర్శనం చేసుకుంటాను. మాకు చాలా ఇష్టం. స్వామి మాలేసుకొని ఈ స్వామి దగ్గరికి వచ్చి మా కష్టాలు తీర్చమని అడుగుతాము. ఆ స్వామి దయ 6 గెలిస్తే అయ్యే చాలు స్వామి. ఓం నమో వెంకటేశ్వర. అంతా బాగుండ్రు స్వామి, అంతా బాగా చక్కగా చూసాం, చక్కగా దర్శనం అయ్యింది. ఓం నమో వెంకటేశ్వర స్వామి. ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి అంటే స్వామి అంత జనంలో ఏటి స్వామి ఎక్కువ అందరికీ అవకాశం ఇవ్వాలి కదా స్వామి. మనమైనా అందరికీ అవకాశం ఇవ్వాలి స్వామి. నా పేరు పాటిల్ అండి. బెంగళూరు నుంచి వచ్చాము. దర్శనం బాగా అయిందండి, అన్ని మంచిగా జరిగింది. భక్తులకి తగిన టీటీ వారు తగిన ఏర్పాట్లు చాలా బాగా చేశారు. క్యూలలో కానీ 2-3 గంటల నుంచి ఎక్కువ సమయం వ్యవధలేదు. లైన్లో కూడా పిల్లలకు కానీ నీళ్ళు కానీ పాలు ఇవి చాలా బాగా ఇస్తున్నారు. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. చాలా బాగా జరిగింది. వైజాగ్ నుంచి వచ్చాను. నా పేరు లక్ష్మి. బాగా దర్శనం అయ్యింది, చాలా బాగా అయ్యింది. ఏర్పాట్లు సూపర్గా ఉన్నాయి, బాగున్నాయి చాలా. భోజనం ఇంకా భోజనం చేయాలి. భోజనం అయితే కోట రైస్ పెడుతున్నారు, బాగాలేదు భోజనం అయితే బాగాలేదు. ఎంత సౌకర్యాలు కల్పించాలంటే ఎవరి తరం కాదు. ప్రజలు కూడా ఓపిక ఉండాలి. ప్రజలకి ఓపిక కొంచెం తక్కువ. ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.